యేసు ఎలా ఉంటాడో ఎవరు నిర్ణయించారు? పొడవాటి జుట్టు, గడ్డం, లేత చర్మం కలిగిన ఆ వ్యక్తి ఎప్పుడూ లేడు. యేసు రూపాన్ని గురించి బైబిల్ దాదాపుగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అది చెప్పేది చాలా తక్కువ. అది మన మానసిక చిత్రణకు విరుద్ధంగా ఉంటుంది. యేసుకు పొడవాటి జుట్టు కాకుండా చిన్న జుట్టు ఉండే అవకాశం ఉంది. పురుషులపై పొడవాటి జుట్టు అతని సంస్కృతిలో అవమానకరంగా పరిగణించబడింది. అతనికి టాండ్, మధ్యప్రాచ్య రంగు ఉండేది. వడ్రంగిగా అతను శారీరకంగా బలంగా ఉండేవాడు. కాబట్టి మన ప్రసిద్ధ చిత్రం ఎక్కడి నుండి వచ్చింది? మొదటి క్రైస్తవులు యేసును పూర్తిగా చిత్రీకరించడం మానేశారు. దేవుని చిత్రాలను తయారు చేయడాన్ని నిషేధించే రెండవ ఆజ్ఞను వారు అర్థం చేసుకున్నారు. యేసు జీవితకాలం నుండి ఆయన చిత్రాలు లేదా డ్రాయింగ్లు లేవు. అజ్ఞాన కాలాల ద్వారా దేవుడిని చిత్రాల ద్వారా చిత్రీకరించే ప్రయత్నాలను అపోస్తలుడైన పౌలు పిలిచాడు. కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ప్రతిదీ మారిపోయింది. అకస్మాత్తుగా అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. కళాకారులు 400 AD ప్రాంతంలో యేసు చిత్రాలను సృష్టించడం ప్రారంభించారు. ఆయనను ఎప్పుడూ చూడకపోవడంతో వారు సుపరిచితమైన అన్యమత దేవుళ్ల నుండి అరువు తెచ్చుకున్నారు. యేసు పొడవాటి జుట్టు అపోలో మరియు డయోనిసస్ నుండి నేరుగా వచ్చింది. గ్రీకో-రోమన్ కళలో పొడవాటి జుట్టు దైవత్వానికి చిహ్నం. అతని యవ్వన, శుభ్రంగా గడ్డం చేసుకున్న ప్రారంభ చిత్రణలు అపోలోను పోలి ఉన్నాయి. తరువాత కళాకారులు అతని అధికారాన్ని మరియు జ్ఞానాన్ని చూపించాలనుకున్నారు. వారు అతనికి బృహస్పతి, జ్యూస్ మరియు నెప్ట్యూన్ లాగా గడ్డం ఇచ్చారు. లేత చర్మం ప్రామాణిక రోమన్ కళాత్మక సంప్రదాయాల నుండి వచ్చింది. బైజాంటైన్ శకం నాటికి 4వ శతాబ్దం నుండి మనం గుర్తించే యేసు స్థాపించబడ్డాడు. ఈ కళాత్మక ఎంపికలు చారిత్రకం కాదు, ప్రతీకాత్మకమైనవి. ఆసక్తికరమైన కానీ తప్పుడు సిద్ధాంతం ప్రకారం సిజేర్ బోర్గియా ఆధునిక యేసు చిత్రాలను ప్రేరేపించాడు. అలెగ్జాండర్ డుమాస్ ఈ ఆలోచనను 1843లో ప్రాచుర్యంలోకి తెచ్చాడు. బోర్గియా చిత్రాలు మరియు యేసు చిత్రణల మధ్య సారూప్యత యాదృచ్ఛికం. బోర్జియాకు శతాబ్దాల ముందు నుండే గడ్డమున్న పొడవాటి జుట్టుగల యేసు చిత్రాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన ఈ సుపరిచిత ముఖం అపోలో మరియు జ్యూస్ల మిశ్రమం.